మన డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి, మన నిత్య జీవితంలో ఉండే ఈ సమస్యల్లో మనకు ఏది పాజిటివ్‌గా ఉంది, ఏది నెగెటివ్‌గా ఉందనేది ఒక్కసారి ఈ 9 గదుల బాక్స్‌లో గనుక వేసి చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఇక్కడ గనక మనం 8/3/1993 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని గనుక తీసుకున్నట్లయితే దానికి ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. దీంట్లో 8 ఇక్కడ 8 గనుక చూసుకున్నట్లయితే చదువు. చదువు విషయంలో వీరికి చాలా బాగా ఉంటది. ఎంత కష్టపడి చదువుతూ ఉంటారో వారికి ఉద్యోగాలు గూడా లభిస్తాయి. ఒకవేళ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్‌లు గూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 3 రిలేషన్‌షిప్. వీరు అందరితో ఎక్కువగా రిలేషన్‌షిప్ చేస్తూ ఉంటారు. అక్క, బావ, నాన్న, అల్లుడు, ఫ్రెండ్స్ ఇలా అందరితో రిలేషన్‌షిప్‌లో బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 1 గనుక చూసుకున్నట్టయితే వీరికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా 9 గనుక చూసుకున్నట్టయితే వివాహం. వీరికి వివాహం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ 3 వచ్చేసింది. ఓకే. ఇప్పుడు మనం ఫిల్ కాని బాక్స్‌లను గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిల్ కానివి 2. ఇక్కడ 2 గాని చూసినట్టయితే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. బ్యాంకులలో లోన్‌లు తీసుకుంటారు. అవి కట్టలేకపోతూ ఉంటారు. ఈఎంఐలు గాని అట్లాంటి వాటికి అప్పులు పెరిగి ఎక్కువ రుణ బాధలవుతూ ఉంటాయి. వడ్డీలకు చక్రవడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా 4 ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో వీరికి కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5 వ్యాపారం. వీరు అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఫుడ్‌కు సంబంధించిన వ్యాపారం, పౌల్ట్రీస్ అలా ఎన్ని పెట్టినా కూడా వ్యాపారాల్లో వీరికి నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. 6 డబ్బు సంపాదన. ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బనేది నిలవదు. కారణం ఏంటంటే, ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో మనకు ఈ మైనస్‌లు ఉండడమే కారణం. కాబట్టి వీరికి డబ్బు సంపాదనలో 50% ఉంటుంది. అదేవిధంగా 7 వీరికి శత్రువులు, నరదృష్టి గూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మీరు గనక మీ డేట్ ఆఫ్ బర్త్‌ని గనక ఒక్కసారి చూసుకోవాలనుకుంటే, ఇలాంటి బాక్స్ ఒకటి కొట్టుకొని, ఈ సమస్యలు మొత్తం రాసుకొని ఒక్కసారి ఫిల్ చేసుకొని చూడండి. మీకు గనుక ఏమైనా మైనస్‌లు సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.